విప్ ఉల్లంఘిస్తే. ఈ ఈ సందర్భాలు కొన్ని ఉంటాయి తప్ప అసెంబ్లీకి రాలేదు అనే గ్రౌండ్ పైన ఒకవేళ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయాల్సిందంటే చేయొచ్చు కదా, ప్రకటన ఎందుకు చేసి పెడితే అయిపోతుంది, ఎందుకు ఆపుతున్నారు? ఇప్పుడు జగన్ సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశము అసెంబ్లీ రూల్స్లో ఉంటే చేస్తానికి అభ్యంతరం ఏంటని నాకు తెలియదు, నేను కూడా వెరిఫై చేయాలి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రూల్స్ నెట్లో ఉంటాయి, దాంట్లో ఏముంది మనం మీరు చూసినా దొరుకుతుంది నెట్లో. సో అందులో డిస్క్వాలిఫికేషన్ అని ఒక చాప్టర్ ఉంటుంది. సో అందులో క్లియర్గా ఉంటుంది, మీరు గూగుల్లో కొడితే వస్తుంది, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ అని కొట్టండి వస్తుంది. అందులో వెళ్ళి డిస్క్వాలిఫికేషన్ అనే ఒక నిబంధన ఉంటుంది. అందులో ఆ నిబంధన ప్రకారం ఒకవేళ నిజంగానే 60 రోజులు రాకపోతే, ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఆయన సభ్యత్వం రద్దు చేసి పడేయండి, ఇంకెందుకు మరి ఆగుతున్నారు? చేసే అవకాశం ఉండి కూడా రఘురామకృష్ణరాజు మరి ఎందుకు స్పేర్ చేస్తున్నాడు? ఆయన స్పీకర్, డిప్యూటీ స్పీకరే కదా, స్పీకర్కు చెప్పి అయ్యన్న పాత్రుడికి ఏమైనా ప్రత్యేకంగా జగన్ పైన ప్రేమ ఉంటుందా? చేసి పడేయండి, అభ్యంతరం ఏంటి అని. తర్వాత మీరు ఇక ప్రతిపక్ష నేత హోదాకు 10% అని రాదు, ఇవ్వలేదు అన్నారు. ఇవ్వలేదన్న నిజం, రాదు అనేది ఇంకా ఎక్కడ తేల్చలేదు. ఎక్కడ భారత పార్లమెంటరీ ప్రొసీజర్స్లో 10% ఖచ్చితంగా ఉండాలి అనేది లేదు, అది రాంగ్. అది నేను దానిపైన చాలా వివరంగా గతంలో మాట్లాడాను. ఆ మాటకొస్తే ఢిల్లీలో బీజేపీకి ఎంతమంది ఉన్నారు? 62 సీట్లు, 70లో 62 మీకు ఆమ్ ఆద్మీ పార్టీకి. అంతకుముందు ఢిల్లీలో 67 ఆమ్ ఆద్మీ పార్టీకి. మరి ఆమ్ ఆద్మీ పార్టీకి 67 ఉన్నా మరి బీజేపీకి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు కదా. సో అది అధికారంలో ఉన్న అది ఇప్పుడు కోర్టులో ఉంది, అది చాయిస్, పార్టీ చాయిస్ ఉండదండి, అది పార్టీలు ఇవ్వదు. మరి ఆప్ ఇచ్చింది, అది ఆప్ ఇవ్వలేదు, స్పీకర్ ఇస్తారు. అది పార్టీల చాయిస్ ఉండదు, స్పీకర్ చాయిస్ ఉంటుంది. అయితే స్పీకర్ సహజంగా అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఉంటాడు కనుక టెక్నికల్గా స్పీకరు, పొలిటికల్గా మీరు అన్నట్లు రాజకీయ పార్టీ. సో స్పీకర్ చాయిస్ అది మాత్రం నిజం, మీరు అన్నట్లు స్పీకర్ ఇవ్వాలి, అల్టిమేట్గా స్పీకర్ ఇవ్వాలి. కానీ అది ఆల్రెడీ కోర్టులో ఉంది, జగన్మోహన్ రెడ్డి కోర్టు కూడా వెళ్ళాడు, ఎందుకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఇవ్వలేదు అని. సో దట్ ఇస్ ఎ వెరీ సెపరేట్ డిబేట్. కానీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇవ్వకపోవడం పైన ఆధారంగా అసెంబ్లీకి రాకపోవడం అనేది కరెక్ట్ కాదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. అది జగన్మోహన్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఇక అవమానిస్తారు, మైక్ ఇవ్వరు అంటే మరి మీరు చంద్రబాబు నాయుడు పట్ల మీరు ఎలా వివరించారు? ఎందుకంటే డిఫరెంట్గా వివరించారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు పట్ల, టీడీపీ పట్ల ఎలా వ్యవహరించారో ఇప్పుడు అంతకన్నా భిన్నమైన గౌరవ మర్యాదలు మీకు అసెంబ్లీలో రావాలి అంటే ఎలా వస్తాయి? ఇప్పుడు న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తోంది? టు ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అంటారు. పాలిటిక్స్లో ఇది కాస్త నిర్వచనం మారుతుంది రవిశంకర్. ఇదేంటంటే నాట్ అండ్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్, ఈక్వల్ అండ్ మోర్ రియాక్షన్ ఉంటుంది. ఎందుకంటే పాలిటిక్స్లో ఈక్వల్గా ఎందుకు ఉంటుంది? నువ్వు నన్ను ఒక్కడంటే మన అంటారు కదా, నువ్వు రాళ్ళతో కొడితే నేను ఇటుక పిల్లలతో కొడతా అని. సో ఎవడెందుకు ఒక్కుంటాడు? సో ఇక సభ్యులు అంటారా, టీడీపీకి 23 మంది సభ్యులు ఉన్నప్పుడే మీరు గౌరవం ఇవ్వలేదు, మీకు 11 మంది సభ్యులు ఉన్నప్పుడు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేస్తే వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఎప్పుడు కూడా రెస్పెక్ట్ షుడ్ నెవర్ బి డిమాండెడ్, రెస్పెక్ట్ షుడ్ బి కమాండెడ్. రెస్పెక్ట్ని ఎప్పుడు కూడా మనం కమాండ్ చేయాలి. నాకు రెస్పెక్ట్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తే ఎవరు రెస్పెక్ట్ ఇవ్వడు. నీ నాలెడ్జ్ ద్వారా, నీ పర్ఫార్మెన్స్ ద్వారా, నీ ఎఫిషియన్సీ ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ కెపాసిటీ ద్వారా నువ్వు గౌరవాన్ని పొందాలి. నా గౌరవం ఇవ్వమంటే ఎందుకు ఇస్తారు పాలిటిక్స్లో? అది కూడా మీరు చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తిని, మీ తండ్రితో కలిసి రాజకీయం చేసిన వ్యక్తిని మీరు ఎలా అవమానించారు? అది కూడా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి అన్యాయంగా కదా, ఎలాంటి వాస్తవాలు లేకుండా కుటుంబ సభ్యులు కూడా తీసుకొచ్చి నీచంగా మాట్లాడితే ఆ ఎమ్మెల్యేల పైన మీరు ఎప్పుడన్నా చర్య తీసుకున్నారా? ఇది తప్పు, ఇది అన్యాయము, ఇలా మాట్లాడకూడదని అన్నారా? చంద్రబాబు నాయుడు అగౌరవపరిచినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి ఎంజాయ్ చేశారా లేదా? మీరు నాకు వైసీపీ మంత్రి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ మంత్రి, కొడాలి నాని చంద్రబాబు నాయుడు తిట్టేటప్పుడు సహజంగా స్పీకర్ వైపన్నా చూస్తారు, చంద్రబాబు నాయుడు వైపన్నా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను మీ వైపైనా చూస్తాను, లేదా కెమెరా వైపైనా చూస్తాను. కానీ కొడాలి నాని తిట్టేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖం వైపు చూసేవాడట. ఎందుకంటే జగన్లో ముఖంలో ఆనందం ఉందా అని, జగన్ కళ్ళల్లో ఆనందం, అంటే బావ కళ్ళల్లో ఆనందం అనే సామెత నచ్చుడు. అట్లా జగన్ కళ్ళల్లో ఆనందం కొరకు తిట్టే క్రమాన్ని మీరు ఎందుకు అంగీకరించారు? ఏమయ్యా నాని, పద్ధతి కాదు. అండ్ వి మే అపోజ్ హిమ్ పొలిటికల్లీ,
రెస్పెక్ట్ అనాలి కదా. అలా అన్నాడు. అప్పుడు దానికి వైసీపీ వాళ్ళు ఏమంటారంటే, మా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 67 మంది ఎమ్మెల్యేలున్నా మాకు గౌరవం ఇచ్చాడా అని అంటాడు. పాలిటిక్స్లో ఇవ్వలేదు కదా, నువ్వు ఇవ్వకుండా ఉండాల్సిన అవసరం లేదు కదా. యూ సెట్ ఎ ప్రెసిడెంట్. ఇప్పుడు ఉదాహరణకి లాస్ట్ 5 ఇయర్స్లో జగన్ గనక ప్రతిపక్షం పట్ల, తెలుగుదేశం పట్ల, చంద్రబాబు నాయుడు పట్ల హుందాగా వ్యవహరించి ఉంటే, ఇవాళ జగన్ పట్ల హుందాగా టీడీపీ ఉండకపోతే ప్రజలే విమర్శించేవారు కదా. సో ప్రజలే ప్రశ్నిస్తారు కదా, ఇదేంటయ్యా మరి నీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత నీకు గౌరవం ఇచ్చారు, నువ్వు ఇలా తయారయ్యావు ఏంటి అని జనం అనరా కూటమిని. ఇప్పుడు మీరు కూటమికి ఒక అవకాశం కూడా మీరే ఇచ్చారు కదా. అయినా ఆల్ సెడ్ అండ్ డన్, అయినా నీవు అసెంబ్లీకి వెళ్ళి, నేను అందుకే జయశంకర్ ఇద్దరు మహాభారతాన్ని ఉదహరిస్తూ ఒకటి చెప్పాను. సో సంధి కోసం శ్రీకృష్ణుడు వెళ్ళాలా వద్దా అని చర్చ జరిగినప్పుడు పాండవులు ద్రౌపది ఉన్న సమయంలో లాస్ట్కి శ్రీకృష్ణ పరమాత్మ మాట అంటాడు, సంధి కుదరదని తెలుసు, సంధికి సుయోధనుడు అంగీకరించడని తెలుసు, అయినను పోయి రావలను హస్తినకు అంటాడు. అది దట్ ఈస్ ద గొప్ప వివేకం. శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో అన్న పదం చాలా గొప్పది. మీరు అది నిత్య జీవితంలో, నిజ జీవితంలో వాడుకోవచ్చు. ఎప్పటికీ కూడా మీకు ఎవరైనా వ్యతిరేకం ఉంటారు, వాళ్ళ ఇంటికి పోవద్దు అనొద్దు. పెళ్లి కార్డు ఉందంటారో పోయి వాళ్ళ ఇంటికి. ఎందుకు? వాళ్ళు గౌరవం ఇస్తారో ఇయ్యరో, వాళ్ళు పెళ్ళికి వస్తారో రారో, వాళ్ళు గౌరవం ఇవ్వరని తెలుసు, వాళ్ళు కార్డు ఇచ్చినా పెళ్ళికి రారని తెలుసు, అయినను పోయి రావాలను వారి ఇంటికి వెళ్ళి కార్డు ఇవ్వవాలని. ఈ అప్రోచ్ ఎంత గొప్పదో చూడండి మీరు. ఎందుకంటే అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా ఏంటంటే, టీడీపీ వారు బైక్ ఇవ్వరని తెలుసు, అవమానిస్తారని తెలుసు, అయినను పోయి రావాలని అసెంబ్లీకి. ఎందుకంటే ఈ అవమానాలు ఎదుర్కొన్నందుకే కదా చంద్రబాబు నాయుడును ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రి చేసింది. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ, నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ సభకు వస్తానని చంద్రబాబు నాయుడు చెప్పింది మనకు గుర్తులేదా? అన్నట్టే ప్రజల అవకాశం ఇచ్చారు. మీరు కూడా వెళ్ళండి, ప్రజా సమస్యలు ఏమనెత్తండి, ప్రజల అంశాలు మీకు టైం ఇవ్వలేదనుకోండి. నేను ఇదివరకు కూడా చెప్పాను, టైం ఇవ్వలేదు అనేది కరెక్ట్ అనేది కాదు. టైం ఎంత ఉంటే అంతలో మాట్లాడని నేర్చుకోవాలి. టైం అంటే 3 గంటలు 4 గంటలు మాట్లాడాలని రూలేం లేదు కదా. ఇప్పుడు గంట సేపు మాట్లాడే అంశాన్ని 1 నిమిషంలో కూడా చెప్పచ్చు, గంట సేపు మాట్లాడాల్సిన అంశాన్ని 1 నిమిషంలో చెప్పచ్చు. మీకు